వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు వడ్డెర వృత్తి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపు విఘ్నేష్ గారు. అన్న నమస్తే అన్న, బాగున్నారా? వడ్డెర వృత్తి సంఘం వృత్తి వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర వృత్తిదారులు జనాభా వచ్చేసి ఒక 20 లక్షల నుంచి ఒక 30 లక్షల మధ్యలో సుమారుగా ఉంటారు. ప్రభుత్వ లెక్కలు లేవు. అందుకోసంకే మనం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన కావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పుడు కులగణనలో గిట ఈ ఎవరి జనాభా ఎంత ఉండాలని చెప్పేసి, ఎంత ఉందని చెప్పేసి లెక్కలు కావాలని చెప్పేసి మనం అన్ని వృత్తి సంఘాలతో పాటు వడ్డెర వృత్తి సంఘం గిట దీని కులగణన చేయాలి. ఏ కులం ఎంత ఉంది, ఏ వృత్తిదారులు ఎంతమంది అనేది దానికోసం డిమాండ్ చేస్తున్నాం. అన్న అసలు ఈ వడ్డెర వృత్తి చరిత్ర ఏంటి? వడ్డెర వృత్తి చరిత్ర వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే చెరబండ రాజు కవి ముఖ్యంగా ఒక కొటేషన్ చెప్పిండు. ఏంటంటే, కొండలు పగలేసినం, బండలను పిండినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులను కట్టినం, శ్రమ ఎవరిదో సిడి ఎవరిదో, బంజాలను నరికినం, పొలాలను దున్నినం, మా చెమటలే కాలువలుగా పంటలు పండించినం, గంజెవరుదురు అని చెప్పేసి ఇట్లా ఈ రకమైనటువంటి చెరబండ రాజు కవి చెప్పిండు. అదే వృత్తి సంబంధించినటువంటి వడ్డెర సంబంధించినటువంటి ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఒక కులానికి ముఖ్యంగా ఒక రాష్ట్రం ఉందంటే అది కేవలం వడ్డెరకు సంబంధించినటువంటిది. అది ఒరిస్సా రాష్ట్రం, ఓడ్ర దేశం. అసలు అశోకుని తోటి కళింగ యుద్ధం జరిగిందంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి చెల్లించిపోయాడు. అటువంటి కళింగ యుద్ధం నుంచి అక్కడి నుంచి గజపతులతోటి అక్కడ యుద్ధం చేసిండు. అటువంటి వడ్డెర రాజులు అక్కడి నుంచి వలస వచ్చి క్రమేణా మన దగ్గర ఉదాహరణ తీసుకుంటే రాజరాజ నరేంద్రుడు కావచ్చు, ఇట్లా కొంతమంది రాజులు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఇక్కడ పరిపాలించడం అనేది జరిగింది. దాని నుంచి క్రమేణంగా మన వడ్డెర రాజులు వీళ్ళు ఏం చేసినట్టే బావులు తవ్వడం, అదేవిధంగా బట్టి పని చేయడం, రాళ్ళు కొట్టడం, అదేవిధంగా ప్రాజెక్టులు కట్టడము, గుళ్ళు కట్టడము, రోడ్లు వేయడము, ఇటువంటివి పనులు అప్పటి నుంచి చేయడం అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చరిత్ర అనేది రావడం అనేది జరిగింది. అసలు ఈ వడ్డెర వృత్తి సమస్యలు ఏంటి, ప్రధాన సమస్యలు ఏంటన్నా? వడ్డెర వృత్తి ప్రధాన సమస్యలు వచ్చేసి ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే, ఒకప్పుడు మన గ్రామాల్లో కానీ ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఎవరిని అడిగేది? వడ్డెర వాళ్ళని అడిగేది. మీ వడ్డెర వాళ్ళు ఏమి అసలు బునాది తీయాలి, మళ్ళా బునాదిని నింపాలి, అదేవిధంగా గనేట్ కావాలి, కంకర కావాలి, ఇటువంటి పనులు మొత్తము వడ్డెర వాళ్ళు చేస్తారు. ఇంకోటి బావులు తవ్వాలి. ముఖ్యంగా బావులు తవ్వాలంటే వడ్డెరలు కావాలి. అదేవిధంగా అప్పుడు ఈ చిన్న చిన్న బావులు ఉండేది. ఆ బావులను గిట్ట అప్పుడు నూతి బావులు అంటే తోడుకోవడం, చేదుకోవడం కానీ అటువంటి చిన్న చిన్న బావులు కానీ ఇండ్ల కాడగట్ట కానీ అటువంటివి తోడి వాటర్ కోసం కానీ, అదేవిధంగా చెరువులు కానీ, అదేవిధంగా మనకు చూసుకుంటే ఈ గనేటు, ఇటువంటి పనులు చేసుకుంటా వృత్తి ప్రధానంగా బేసిక్ చేసుకుంటా నివసిస్తున్నట్టు. అయితే ఇప్పుడు మరి వడ్డెర వృత్తి కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఉపాధి కల్పిస్తుందా? ఇప్పటి వరకు అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో వడ్డెరలకు పెద్దగా ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి అభివృద్ధి అనేది చేయటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ పట్ల, వడ్డెర వృత్తిదారుల పట్ల నిర్లక్ష్యం అనేది చూపుతుంది. వాళ్ళకు ఎలాంటి నిధులు కేటాయించకుండా, ఎలాంటి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈరోజు వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే, వృత్తిదారులు ఎవరైనా ఉందంటే అది వడ్డెర వృత్తిదారులే. కాబట్టి ప్రభుత్వం వీళ్ళను పట్టించుకోవాలి. ఈ రకమైనటువంటి చేసినప్పుడే కొంత ఈ ప్రభుత్వాలు కానీ వీళ్ళకు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. ఆ నిధులు లేకపోవడం వల్ల గిట్ట వడ్డెర వృత్తిదారులు వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడుతున్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పితే రెండోది లేదు. అయితే ఇప్పుడు ఈ వడ్డెర వృత్తి సమస్యల పైన అంటే మీ సంఘాలు ఏం కార్యక్రమాలు చేస్తుంది?
అయితే ముఖ్యంగా వడ్డెర వృత్తిదారులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసినటువంటి వడ్డెర వృత్తిదారులు చాలా మంది పనిచేసిన సందర్భంలో ఇప్పుడు వడ్డెర వృత్తిదారులు అంటే ఈరోజు కంప్రెషన్ పనులు చేస్తున్నారు, అదేవిధంగా మట్టి పని చేస్తున్నారు, రాయి పని చేస్తున్నారు, కంకర కొడుతున్నారు. ఈ రోడ్లు వేయాలన్నా ఏది వేయాలన్నా ప్రమాదమైనటువంటి వృత్తులు ప్రధానంగా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా చాలా మంది ఆ కాళ్ళు గాని చేతులు గాని అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలే పోతున్నాయి. బ్లాస్టింగ్ చేసే సందర్భంలో కావచ్చు, రాయి కొట్టే సందర్భంలో కావచ్చు, వికలాంగులుగా మారుతున్నారు. ఈ వికలాంగులు మారి ఏం చేయాలో వాళ్ళకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యల పైన ముఖ్యంగా ఈ రోజు గుట్టలు ఉన్నాయి. గుట్టలన్నీ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి, క్వారీలన్నీ ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. కనీసం కాంట్రాక్ట్ పనులు గిట్ట ఈ రోజు మనం దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే మనకు ఇంత ముందుకు 15% ఉండే రిజర్వేషన్ కాంట్రాక్ట్ పనులల్లా. ఈ కాంట్రాక్ట్ పనులల్లా 15% రిజర్వేషన్ ఉంటే ఆ 15% రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు ఒక 6%, ఎస్టీలకు 3%, మిగతాది ఇంకొక 3% వడ్రోళ్లకు దాంట్లో సగరులను చేర్చారు. కాబట్టి అట్లా కాకుండా వడ్రోళ్లకు సపరేట్గా కాంట్రాక్ట్ పనిలో ఒక 30% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు ఈ అన్ని సమస్యల పైన ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి, దాదాపుగా ఒక 15 సంఘాల దాకా ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కలుపుకొని మేము ఈ సమస్యల మీద ఎక్కడికక్కడ ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులకు మెమరాండాలు ఇవ్వడం, కొన్ని ర్యాలీలు నిర్వహించడం, ధర్నాలు అట్లాంటివి మేము ప్రజెంట్ అన్ని సంఘాలతో కలుపుకొని చేయమనేది జరుగుతుంది. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారన్న, అంటే ఇప్పుడు ఈ వృత్తి చేస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి, హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, ఇట్లా తర్వాత చాలా మందికి దెబ్బలు తాగుతాయి అని అంటున్నారు కదా. మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఎక్స్గ్రేసియా ఇస్తున్నారా? అట్లాంటిది అనేది ఇప్పుడు ప్రభుత్వం అయితే చేయట్లేదు. మనం కావాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు తాటి చెట్టు ఒక గౌడ కార్మికుడు, కలిగిత కార్మికుడు చెట్టు పై నుంచి పడితే ఆయనకి ఎక్స్గ్రేసియా ఇస్తున్నారు. అన్ని రకాల స్పాట్ల ఒక 15,000, 25,000 ఖర్చుల నిమిత్తము ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనము మన సంఘము వచ్చిన తర్వాత బూర వెంకటేశ్వర సార్ కన్సల్ట్ అయ్యి మనం అప్రోచ్ అయితే ఇప్పుడు ఇట్లా దెబ్బలు తాకిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళకి బూర వెంకటేశ్వర సార్ మనకు ఎవరైతే మనం అప్రోచ్ అయినామో వాళ్ళకు 50,000 ఫెడరేషన్ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. అట్లా కొంత మన సంఘం వచ్చిన తర్వాత కొంతమందికి మనం న్యాయం చేయగలిగినాం, అంత ముందుకు ఏమీ లేకుండే. ఇప్పుడు మీరు వడ్డెర వృత్తి సంఘం వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్నారు కదా, మరి ఎంతవరకు వచ్చిందన్న? అయితే వడ్డెరకు సంబంధించినటువంటిది మనం చూసుకుంటే చరిత్రలో 1857 అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ వడ్డెరలను ఏం చేశారంటే క్రిమినల్ కింద చేసిరు, క్రిమినల్ యాక్ట్ కింద. అయితే దీన్ని క్రిమినల్ యాక్ట్ ఉన్నదాన్ని 1950 స్వాతంత్రం వచ్చినాక 1950 ఆగస్టు 31 నాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విముక్త జాతులుగా విభజించిన అంటే చేసింది. దాని తర్వాత 1975లో అనంతరామ కమిషన్ అని తీసుకొచ్చింది. ఆ అనంతరామ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ వడ్డెరలతో పాటు ఈరోజు లంబాడి, కైకాడ ఇటువంటి కులాలని వాళ్ళని ఎస్టీగా చేర్చేసింది. ఈ వడ్డెరలను ఏంటంటే అప్పుడు సపరేట్ ప్రత్యేకమైన భాష లేదు కాబట్టి మీకు ఎస్టీ అవకాశం లేదని చెప్పేసి బీసీ నుంచి బీసీఏకి చేసింది, విముక్త జాతుల కింద చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంఘాలు ఎస్టీ కావాలని కొట్లాడుతున్నాయి. కాబట్టి మనం గిట్ట మా సంఘం నుంచి గిట్ట ఖచ్చితంగా మేము ఎస్టీ కావాలని దానికి సపోర్ట్ చేస్తాం, అన్ని రకాలుగా ముందుండి ఫైట్ చేయడం అనేది గిట్ట జరుగుతుంది. అది ఇంకా మనకు ఎందుకంటే ఇప్పుడు మన వడ్డెరల గురించి మాట్లాడటానికి ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం అడగాలన్నా కనీసం మన ప్రాతినిధ్యం అనేది ఉండాలి. అట్లాంటప్పుడు రిజర్వేషన్ లేనప్పుడు మనకి ఏడికించి అందుకోసంకే ఖచ్చితంగా మనకు రిజర్వేషన్ కావాలి, జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కావాలి. ఈ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ వచ్చినప్పుడే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు దీని మీద అడగడానికి, ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎస్టీ అనేది కొంత
అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి దీని బేసిక్గా కొంత ఉపయోగించుకునే అవకాశం గిట్ట ఎదగడానికి అవకాశం అనేది ఉంది ఎస్టీ అయితే. అయితే అన్న ఇప్పుడు మరి ఇంత ముందు అంటే వడ్డెర వృత్తి ఇంత ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంత ముందు కంటే ఇప్పుడు వడ్డెర వృత్తి అనేది ఇంత ముందుకేమో ఓన్లీ గ్రామాలకు కానీ ఎక్కడ వలసలు పోయేవాళ్ళు, ఎక్కడ పని ఉంటే అక్కడ వలసలు పోయేవాళ్ళు. వలసలు పోయి ఇప్పుడు నేనే ఉన్నా, సపోజ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ మా అన్నలు కానీ అంతా వలసలు పోయి ఎక్కడ పని ఉంటే అక్కడ వలసలు పోయి పని చేసుకునేది. కానీ ఇప్పుడు సమాజ మార్పు చెందుతున్న కొద్దీ, ఈ సమాజ మార్పు చెందిన కొద్ది ఏంటంటే ప్రపంచీకరణ ఇవన్నీ వచ్చిన తర్వాత యంత్రాలు వచ్చినాయి. జేసీపీలు, ఇటాచీలు, కంకర మిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వృత్తి అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు ఇంతకుముందుకు మనిషితోటే చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక బావి తవ్వాలంటే ఇప్పుడు ఆ యంత్రాలు బోర్వెల్స్ వచ్చినాయి కాబట్టి అట్లా బోర్వెల్స్ వచ్చిన రావడం ఆ బావులు తోవడం అనేది తగ్గిపోయింది. తర్వాత కంకర మిషన్లు వచ్చిన తర్వాత కంకర కొట్టడం అనేది తగ్గిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్ లో భాగంగా, ప్రపంచీకరణలో భాగంగా ఈ యంత్రాలు రావడం వల్ల వడ్డెర వృత్తి అనేది చాలా మటుకు దెబ్బతిన్నది, వాళ్ళ వృత్తికి ప్రమాదంగా ఏర్పడ్డది. ఇప్పుడు ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 లక్షల మంది దాకా ఈరోజు వడ్డెర వృత్తి చేసుకొని బతున్నారు. రాయి కొడుతున్నారు, గనేటు కొడుతున్నారు, కంకర కొడుతున్నారు, ట్రాక్టర్ల పైన కంకర కొట్టి రోడ్లకు కావాల్సినటువంటి కావచ్చు బెందడి, గనేటు ఇటువంటి పనులు చేయడం అనేది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి మార్పు అనేది వచ్చింది. దాంతో పాటే కాలానుగుణంగా కొంత వేరే వృత్తుల గిట వెళ్ళడం అనేది జరుగుతుంది. వేరే వృత్తి అంటే ఇప్పుడు కొంతమంది వ్యవసాయం కానీ, కొంతమంది అట్లా కొన్ని కొంత ఇప్పుడు కొంత చదువుకుంటున్నారు. ఒకప్పుడు అంటే చదివే లేదు, ఇప్పుడు కొంత చదువు వచ్చింది కాబట్టి కొంత టెక్నాలజీ పెంచుకొని కొన్ని వేరే రంగాలకు అట్లా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు వడ్డెర వృత్తి ఉంది కదా, దాని అభివృద్ధి కోసం మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? వడ్డెర వృత్తి అభివృద్ధి కోసం అంటే ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఈ రోజు గుట్టలు మొత్తం, క్వారీలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ వృత్తికి ప్రధానమైన వృత్తే గుట్టలు, కొండలు. ఇందాక చెప్పినాం, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినాం కొండలు పగలేసినాం అని చెప్పేసి. ఈ రోజు భారతదేశంలో కానీ ఏ దేశం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందిందంటే వడ్డెరోళ్ళు లేనిది లేదు. ఒక ఇల్లు కట్టాలంటే వడ్డెరోళ్ళు లేనిది లేదు. రోడ్డు ప్రాజెక్టులు, ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గిట్ట వడ్డెరోళ్ళ కట్టింది. శ్రీశైలం గుడి అది కట్టిన గిట్ట వడ్డెరోళ్ళే. అంటే ఇటువంటి గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు, కుంటలు ఇటువంటి అభివృద్ధి పనులు వడ్డెర వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్పంచుకుంటారు. కానీ ప్రభుత్వము వీళ్ళన్నిటిని ఏం చేస్తుంది, కుదిస్తుంది, వీళ్ళకు అభివృద్ధి అనేది చేయట్లేదు. కాబట్టి వీటన్నిటికీ అభివృద్ధి అనేది చేయాలి. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 4000 సొసైటీలు ఉన్నాయి. ఈ 4000 సొసైటీలకి ఏంటంటే ఫెడరేషన్ ఏర్పాటు చేసిర్రు. ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసిర్రు తప్పితే ఇది 2005 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసిర్రు. దానికి కనీసం ఒక చైర్మన్ లేడు, ఒక పాలక మండలి లేదు, దానికి నిధులు లేవు, ఏం లేవు. ఏది లేకుండా ఇలా వడ్డెరోళ్ళ అభివృద్ధి కావాలంటే ఏడికించి అవుతారు. కాబట్టి వడ్డెరోళ్ళ అభివృద్ధి కోసం దాదాపుగా ఒక 3000 కోట్లు కేటాయించి ఈ నిధులను వాళ్ళకి కావాల్సినటువంటి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఆధునిక యంత్రాలు వచ్చినాయి రాయి కొట్టుకోవడానికి. అటువంటి ఆధునిక యంత్రాలు ఇవ్వాలి. దాంతో పాటుగా వీళ్ళకు లోన్లు, రుణాలు ఇవ్వాలి అభివృద్ధి కోవడం కోసం. రుణాలు ఇచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది ఇవ్వాలి. దాంతోపాటు కాంట్రాక్ట్ పనుల గిట్ట ఒక 30% రిజర్వేషన్ ఇవ్వాలి. అది గిట్ట ఏంటంటే కాంట్రాక్ట్ పనుల గిట్ట 30% అంటే 5 కోట్ల వరకు ఎలాంటి ఈఎండి లేకుండా కాంట్రాక్ట్ పనులు అనేది వడ్డెరోళ్ళకి ఇవ్వాలి. ఈరోజు జేసీబీలు కానీ, ఈటాచీలు కానీ, కాంప్రెషన్లు పనులు కానీ ఇటువంటి పనులు చేసుకుంటూ వీళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం వీళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మన వడ్డెర ఉత్తర సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. అన్న అయితే ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నా? భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇప్పుడు అన్ని సంఘాలు దాదాపు ఒక 10-15 సంఘాలు ఉన్నాయి ఈరోజు వడ్డెరోళ్ళ గురించి పనిచేసే సంఘాలు. ముఖ్యంగా ఈ సంఘాలన్నిటిని కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ ఏంటంటే వడ్డెర సమస్యల మీద, వడ్డెర ఉత్పత్తుల సమస్యల పైన ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని కలిసి వచ్చే అన్ని సంఘాలతోటి
పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మా హక్కులు మేము సాధించుకుంటాం. మా హక్కులు సాధించుకునే వరకు ఈ పోరాటాలు అనేది చేస్తూనే ఉంటాం. ఈ పోరాటం అనేది ఆగదు. కాబట్టి కారల్ మార్క్స్ ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం ఒకటే ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని మనం పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఈ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మా సంఘం ముందుండి పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. వృత్తిదారుల దాని గురించి చాలా మంచి చెప్పారు. చూసారు కదా విఘ్నేష్ అన్న ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కటి అంటే బావి తవ్వడం దగ్గర నుంచి బావి తవ్వడం, కాలువలు గుళ్ళు అవన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా మేము దగ్గరుండి మేము చేస్తున్నాం, కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదని అంటున్నారు. దానికోసం మేము ఎంతైనా పోరాడతామని చెప్తున్నారు. వాళ్ళని వడ్డెర వృత్తిదారుల కార్మికులను గుర్తించి ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని నేను మా T10 తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.